విషయం ఏమిటంటే గతంలో గత కొన్ని రోజుల నుంచి ఏదైతే ఫారెస్ట్ శాఖ అధికారులు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, పిఎం జన్మన్ ఇండ్ల విషయాలు, ఫారెస్ట్ అడ్డంకులు, మండల పరిషత్ శాఖ అధికారులకు మీరు ఈ 5th షెడ్యూల్ ఏరియాలో అని కాకుండానే వాళ్ళు ఏదైతే కోర్ ఏరియా, బఫర్ ఏరియా అని చెప్పేసి మీరు ఈ గిరిజనులకు ఇక్కడ ఇండ్లు కట్టడానికి పర్మిషన్ ఇవ్వడానికి మండల పరిషత్ శాఖ అధికారులకు ఎలాంటి ఆదేశాలు లేవని చెప్పేసి ఇచ్చినటువంటి ఏదైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసుల ఆదేశానుసారంగా మేము గత కొన్ని రోజులుగా ప్రాజెక్ట్ అధికారి గారికి, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, అలాగే ఫారెస్ట్ శాఖ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అధికారి గారికి కూడా మేము గత రోజుల నుంచి మీడియా ముఖంగా తెలియపరచడం కూడా జరిగింది. దాన్ని ఆదేశించి మొన్న శనివారం రోజు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు సార్ గారు మీకు ఉన్నటువంటి ఈ యొక్క ఫారెస్ట్ సమస్యని కాకుండా మీకు టూర్కు తీసుకెళ్తాము, లేకపోతే ఇంకా ఏదైనా హైదరాబాద్ చూపెడతాము అనే విషయాల్ని మేము ఈరోజు ఈ సభముఖంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మాకు ఉన్నటువంటి సమస్య ఇక్కడ మాకు ఏవైతే ఇండ్లు కట్టాలా అనే ఉద్దేశంతో మేము కొట్లాడుతున్నామే తప్ప మేము టూరిస్టులుగా వెళ్ళి హైదరాబాద్ చూడడం కానీ ఇతర ఏమో చూడడానికి మేము స్వాగతిస్తలేము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఏవైతే ఇండ్ల నిర్మాణాలు శాంక్షన్ ఉన్నాయో దాన్ని మాత్రమే మేము స్వాగతించగలుగుతాం తప్ప టూరిస్టులుగా మేము వెళ్ళడం అనేది మాకు అవసరం లేదు. మేము ఏదేమైనా అడవి బిడ్డలం కాబట్టి అడవిని ఆనుకొని అన్ని విధి విధానాలతో ఉంటాం కాబట్టి మేము దాన్నే స్వాగతించగలుగుతుంటాం. ఎందుకంటే ఈరోజు ఫారెస్ట్ శాఖ అధికారులకు మేము మేము విన్నవించుకుంటున్నాం. ఏదైతే 5th షెడ్యూల్ ఏరియా స్వయం పరిపాలన అధికారులు మాకు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కే ఉన్నది కాబట్టి ఏదేమైనా కూడా ఫారెస్ట్ శాఖ అధికారులు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా బేషరతుగా గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా అమలు చేస్తున్నటువంటి ఫారెస్ట్ యాక్ట్ 2012 ఏదైతే టైగర్ జోన్ రిజర్వ్ ఫారెస్ట్ అని తీసుకొచ్చారో దీన్ని తక్షణమే రద్దు చేస్తూ మాకు ఈ ఇండ్ల నిర్మాణాలను చేపట్టే దిశగా మన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబుజ్జి సార్ కూడా మొన్న మనకు మీటింగ్లో చెప్పడం జరిగింది. నేను అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతానని చెప్పడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే సార్ కూడా నేను ఇక్కడ నుంచి మాట్లాడదలుచుకుంటున్నా. ఖచ్చితంగా మీరు శాసనసభలో ఈ యొక్క విషయాన్ని మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క విషయాన్ని అతి త్వరలో పర్మిషన్ తీసుకొచ్చే దిశగా మీరు మాకు సహకరించవలసిందిగా మేము కోరుతున్నాం. నుంచి చెప్తూనే వస్తున్నాం. ఆ రకంగానే ఉద్యమ కార్యాచరణ మేము చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. అప్పుడు మీరు మాకు చెప్పలేదు, గిరిజనులకు చట్టాలు తెలియదు అనే విషయాలను దృష్టిలో పెట్టకుండా ఏ అధికారి అయినా కూడా మాకున్నటువంటి బాధ ఇది ప్రత్యేకంగా విజిట్ కూడా చేసి మంత్రులు, కలెక్టర్లు కావచ్చు, ఇంకా ప్రాజెక్ట్ ఆఫీసర్లు కూడా వాళ్ళకందరికీ తెలుసు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా మాకు ఈ పర్మిషన్ ఇచ్చే దిశగానే మాకు సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఈ మీడియా ముఖంగా నేను అందరికీ తెలియజేస్తాను.